అందరికీ మరణాత మరణాత మరణాత. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన మనెల్లరకును మన ప్రియుడు ప్రాణనాథుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపా సమాధానములు దేవదేవుడు మనెల్లరకును దయచేయును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములో చేరిన మనందరము కూడా ఒక్కొక్కరము ఒక్కో విధమైనటువంటి పనులు చేసుకుంటూ జీవించేవారం. మనం చేస్తూ ఉన్నటువంటి పనులలో, మనం చేస్తూ ఉన్నటువంటి కార్యకలాపాలలో దేనిలోనైనా కూడా ఒక తీర్మానము కలిగిన వారముగా ఉంటాం. చూడండి, ఏంటి నా తీర్మానము అంటే, గత కాలం గడిచినటువంటి కాలంతో నాకు పని లేదు. నేటి కాలం ఇక మీదట నేను ఎలా ఉండబోతూ ఉన్నాను అనేది నిర్ణయించుకోవడమే తీర్మానం. గడిచిపోయినటువంటి కాలంతో పని లేదు, అవసరం లేదు. గత కాలం ఏ విధంగా ఉందో అక్కర్లేదు. అయితే ఇక మీదట ఇప్పటి నుండి ప్రారంభము కానున్నటువంటి దినములు ఎలా ఉండబోతూ ఉన్నాయి, ఇప్పటి నుండి నేను ఏం చేయాలి, ఇప్పటి నుండి నా జీవిత విధానం ఏంటి, ఇప్పటి నుండి నా బ్రతుకు ఏంటి అనేది నేర్చుకోవలసిన వారముగా, తీర్మానం చేసుకోవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. ఏమండి, జనవరి 1 వస్తే అనేక మంది అనేక తీర్మానాలు చేసుకుంటారు. ఒకరేమో ఈ సంవత్సరం నుండి నేను మందులే తాగను అని ఒకడు తీర్మానం. ఈ సంవత్సరం నుండి నేను అసలు సిగరెట్లే తాగనని మరొకరు తీర్మానం. ఈ సంవత్సరం నుండి నేను మందిరానికి వెళ్తాను అని ఒకరు తీర్మానం. వారు చేశారో చేయకపోయారో తర్వాత పని. కానీ ఏం చేస్తారు? ఆ దినాన దేవుని యొక్క సన్నిధానములో తీర్మానం చేసుకుంటారు. సంవత్సరానికి ఒక్కసారి దేవుని యొక్క మందిరానికి వచ్చేవారైనా సరే ఆ దినాన ఏమని తీర్మానం చేసుకుంటారో తెలుసా? ప్రతిరోజు నేను వాక్యాన్ని చదువుకోవాలి, ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకోవాలి అని తీర్మానం చేసుకుంటారు. వారు చేసుకున్నటువంటి ఈ తీర్మానాన్ని బట్టి వారు కొనసాగించేవారుగా ఉండగలరా? చూడండి, తీర్మానము అంటే నీ ప్రక్కవారు ఎలాగ వెళ్ళినా, నీ ప్రక్కవారు ఏ విధమైనటువంటి పనులు చేస్తూ ఉన్నా, నీవు ఏ మాటను బట్టి అనుకుంటూ ఉన్నావో, నీవు ఏ విధమైనటువంటి తీర్మానాన్ని కలిగి ఉన్నావో దానికి లోబడి ఉండాలి. చూడండి, వాక్య భాగాలలో మనం చూస్తే పరిశుద్ధ గ్రంథములో లక్షలాది జనం ఒకవైపు ఉంటే ఒక్క కుటుంబం ఒకవైపు ఉంది. ఆ కుటుంబం దేవుని యొక్క సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుంటూ ఉంది. లక్షలాది జనం అందరూ కూడా ఒకవైపు ఉన్నారు, ఒక్క కుటుంబం ఒకవైపు ఉంది. పరిశుద్ధ గ్రంథములో కానాను దేశానికి చేర్చబడినటువంటి యెహోషువ గారు 24వ అధ్యాయములో 15వ వాక్యములో రాయబడిన మాట, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను.
అందరికి ప్రజలు చూడండి, దానిపై వచ్చినాన్ని కూడా మనం చూస్తే, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో. అరే యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో అది మీ ఇష్టం. అంటే ఐగుప్తు దేశము నుండి మిమ్మల్ని విడిపించాడు చూడండి. పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ఉండి మిమ్మల్ని నడిపించాడు చూడండి. విత్తనాలు వేయకనే, పంట కోయకనే, భూమిని దున్నకనే ప్రతిరోజు మీకు ఆహారాన్ని పెట్టాడు చూడండి. త్రాగుటకు నీళ్ళు ఇచ్చి మిమ్మల్ని పోషించాడు చూడండి. ఆయనను సేవించుట మీ ఇష్టమా? ఆయనను సేవించుట మీ ఇష్టమా? లేదా ఈ నదుల దగ్గర ఉన్నటువంటి వీటిని, లేదా అమోరీయుల దేశమును, ఇంకా వారు చేసుకునుచు ఉన్నటువంటి, సేవిస్తూ ఉన్నటువంటి వాటిని సేవించుట మీ ఇష్టమా? ఏది మీ ఇష్టం? నన్ను నడిపించినటువంటి దేవుడు ఆయన, నన్ను పోషించిన దేవుడు ఆయన. 40 ఏండ్లు నన్ను, నా కుటుంబాన్ని నడిపించి, పోషించి, రక్షించి కనానుకు చేర్చినటువంటి దేవుడు ఆయన. కాబట్టి నా తీర్మానము ఏంటో తెలుసా? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము. ఇది నా తీర్మానం. అందరూ ఎలా పోతే నేను కూడా అలానే పోతాను అని అనుకున్నాడా? లక్షలాది మంది ఎలా వెళ్తే నేను కూడా అలానే వెళ్దాం అనుకున్నాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, యెహోషువ గారి యొక్క తీర్మానం దేవునికిని మనిషికిని మధ్య జరిగినటువంటి ఒప్పందం ఇది. దేవా, నేను మరణించేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను. మనుషులు మారారు, కాలాలు మారాయి, దేశాలు మారాయి, అంతే కదండి. ఒకప్పుడేమో ఐగుప్తు దేశంలో ఉండేవారు, ఇప్పుడేమో కానాను దేశంలో ఉన్నారు. ఒకప్పుడు ఐగుప్తు దేశములో, ఐగుప్తు బానిసత్వంలో ఉండేవారు, ఇప్పుడు వీరే పరిపాలకులుగా ఉన్నారు. దేశం మారింది, ప్రాంతం మారింది, ప్రజలు మారారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనస్సులో ఏర్పాటు చేసుకున్నటువంటి, తీసుకున్నటువంటి నిర్ణయము, తీర్మానము అనేది మారలేదు.
మరణించినప్పుడు ఒక మాట చెబుతారు, నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. అమ్మా, ఏం చేశాను నేను? నా పరుగును కడముట్టించా. నేను ఆగిపోలా మధ్యలో ఎక్కడా కూడా. అంటే నాకు ఒక రన్నింగ్ రేస్ పెట్టారు. ఈ రన్నింగ్ రేస్లో నేను ఎలా ఉన్నాను అంటే ఎక్కడా కూడా ఆగడము అనేది నా జీవితంలోనే లేదు. కొంతమంది చెబుతారు, ఉన్న చోట్లోనే నువ్వు ఎప్పుడు కూడా ఉండకు, నీవు ఉన్న చోటు నుండి నీవు పరుగెత్తు. ఒకవేళ నీవు పరుగెత్తకపోతే నడుచుకుంటూ అయినా గమ్యానికి చేరు. ఒకవేళ నీవు నడవలేని స్థితిలో ఉంటే పాక్కుంటూ అయినా నీవు కదులు, అంతేగాని ఉన్న స్థలంలోనే నీవు ఉండొద్దు. అంటే మదిలో ఒక నిర్ణయం అనేది రావాలి, ఒక తీర్మానం అనేది కలగాలి. నేను పాపం చేయకూడదు అన్న తీర్మానం కలిగిందనుకోండి, పాపము చేయడానికి సమయం వచ్చినా, పాపము చేసేటువంటి వీలు దొరికినా కూడా యోసేపు ఏ విధంగా పారిపోయాడో అలాగున ఏమైపోతామో తెలుసా? పాపము నుండి తప్పించబడతాం. ఎందుకు? తీర్మానము అనేది అలాంటిది. యెహోషువ గారి యొక్క తీర్మానం ఏంటి ఇప్పుడు? అమ్మా, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడలా. ఏవయ్యా, మిమ్మల్ని నడిపించిన దేవుడు ఆయన. 10 ఆజ్ఞలు ఇచ్చాడు, పోషించాడు, దేవాలయాన్ని కట్టారు, 40 సంవత్సరాలు నడిపించాడు కదా. అయితే ఈ 40 సంవత్సరాలకి మీకు ఏమనిపిస్తూ ఉంది? ఆయన్ను సేవించుట అంటే నేను తప్పు చేస్తున్నాను, అందుకే నేను ఈ శిక్ష నేను ఈ శిక్ష అనుభవిస్తున్నానని కాదు. అరే దేంట్రా, ఏ తప్పిదం చేసినా శిక్షిస్తున్నాడేంటి అనా? ఏ తప్పిదం చేసినా ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారేంటి? పాపం చేస్తే 10 మందిలో ఒప్పుకోవాలా? తప్పిదం చేస్తే 10 మంది దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలా? యాజకుడి దగ్గర ఒప్పుకోవాలా? గొర్రె పిల్లను తీసుకుని వెళ్ళి బలి ఇవ్వాలా అని ఏమొచ్చిందో తెలుసా? యెహోవాను సేవించుట కీడని వారికి తోచింది, వారికి తోచింది. అందుకే యెహోషువ అంటున్నాడు, నదుల వెంబడి నాటబడినటువంటి వీటిని సేవిస్తారో, అమోరీయులు ఏమండి, దేశమును మీరు నివసించెదరు, మీ ఇష్టం, మీ ఇష్టం. మీ కళ్ళ ముందు దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, కళ్ళ ముందు అనేక ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఇది నేను అని మీకు నిరూపించాడు. అయితే అన్నీ తెలిసిన మీరే ఏం చేస్తూ ఉన్నారో తెలుసా? ఇప్పుడు ఆయనను సేవించుట కీడు అనుకుంటూ ఉన్నారు కదా. అయితే మీ ఇష్టం. మీకు ఒకానొక దినాన తీర్పు అనేది ఒకటి ఉంది. వారు నడిచినట్లు నేను నడవను, వారు వెళుచున్న మార్గంలో నేను వెళ్ళను, వారి ఇష్ట ప్రకారం నేను జీవించును. నేను ఎలా ఉండాలి అంటే, నేను నా కుటుంబం యెహోవాను మాత్రమే సేవించాలి. దేవుడు నాకు చెప్పిన మార్గములో నడుస్తా, దేవుని మాటలను అనుసరిస్తా, పరమునకు నేను చేర్చబడతాను. ఈ తీర్మానం కలిగిన వారముగా మనం ఉండగలమా? చెప్పండి, ఉంటారా? ఈ తీర్మానం ఏంటి? అయ్యా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, నా కుటుంబంలో ఉన్నవారే అమ్మా ఎందుకు ఆయన నమ్ముకున్నావు అని నన్ను అన్నా,
నేను మాత్రం దేవునిని విడిచిపెట్టను అని ఒక తీర్మానం చేయగలరా? చెప్పండి. రానున్న కాలం ఎలాంటి కాలం అంటే, నీవు దేవునిని ఆరాధిస్తూ ఉంటే నేను కొట్టడానికి వస్తారు, నిన్ను అవమానిస్తారు, నిన్ను హేళన చేస్తారు. అన్నీ చేసినప్పుడు నీవు దేవునిని ఆనుకుని జీవించగలవా? ఏం దేవుడండి అంటాం. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఇన్ని లక్షల మంది మీ ఇష్టం వచ్చినట్టు బ్రతకండి. దేవుడు నన్ను ఇక్కడ దాకా తీసుకురమ్మన్నాడు, నేను తీసుకొచ్చా, ఇక నా పని అయిపోయింది. అయితే ఇక మీదట మీ ఇష్టం వచ్చినట్లు మీరు జీవించండి, మీకు అన్నీ తెలుసు. అయితే నేను నా ఇంటి వారు మాత్రం దేవునిని సేవిస్తాం. ఇది ఎవరి తీర్మానం చెప్పండి అమ్మా? మనం కూడా ఎలాంటి తీర్మానం కలిగి ఉండాలి అంటే, లోకంలో ఉన్నటువంటి వారు ఎలా జీవించినా అమ్మా, లోకంలో ఉన్నవారికి నీవు చెప్పావు, దేవుని మాటలు వివరించావు, వాక్యాన్ని చదువుకోమని చెప్పావు. అనేక సందర్భాలలో మీటింగ్స్ జరుగుతూ ఉన్నప్పుడు వారిని పిలిచి దేవుని మందిరములో కూర్చోబెట్టావు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? వారు ఇంకా రక్షణ పొందలా, పైగా నిన్నే హేళన చేస్తున్నారు. దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? యెహోషువ తీర్మానం కలిగి నీవు జీవించాయా. లోకంలో ఉన్నవారు ఎలాగా ఉన్న నీకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము అంటున్నాడు. చూడండి, మరొక మాట కూడా చూద్దామా? కీర్తనాకారుడు 73వ కీర్తన 25వ వచనములో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకక్కర్లేదు. అయ్యా, ఆకాశమందు నాకెవరున్నారు? విన్నారా? అయ్యా, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? ఈ లోకంలో నా జీవితం ముగిసిన తరువాత నేను పైకి రావాలి. అయితే అక్కడ ఎవరున్నారయ్యా నా కొరకు? వాక్యం దావీదు గారు అంటున్నారు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. ప్రియ దేవుని బిడ్డలారు, ఈ మాట చెప్పగలమా మనం? అయ్యా, లోకంలో దేవుడు అన్నీ ఇచ్చాడు. ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, ఉండడానికి ఇంటినిచ్చాడు, ఉద్యోగాన్ని ఇచ్చాడు, అన్నీ కావలసినవన్నీ కూడా మనకి ఇచ్చాడు. దేవుణ్ణి అడగగలమా? దేవుని దగ్గర చెప్పగలమా? దేవా, ఆకాశం ముందు నీవు నాకుండగా ఈ లోకములో ఉన్నది నాకు ఏది అక్కర్లేదు అని దేవుని దగ్గర అనగలమా? అమ్మా, ఎవరంటున్నారో తెలుసా? ఇప్పుడు ఇశ్రాయేలీయులను పరిపాలిస్తూ ఉన్నటువంటి రాజు అంటున్నాడండి. ఏమంటున్నాడో తెలుసా? అయ్యా, నాకు రాజ్యాలు ఇచ్చావు, నాకు రాజ్యాన్నే ఇచ్చావు, నాకు కావలసినవన్నీ, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు జయమే గాని అపజయం అనేది నాకు లేదు. నేను ఏ పని చేసినా అందులో నాకు జయమిస్తూ ఉన్నావు. శత్రువులు నా మీదకి దండెత్తి వచ్చినా నీవు నన్ను కాపాడుతూ ఉన్నావు. ఒక మంచి రాజుగా నన్ను నియమించావు. అయితే
ఇవి ఏవి కూడా నాకు అక్కర్లేదు. ఏమండి, ఇప్పుడు మనకు ధనం కావాలంటే ధనం కావాలి, ఎవరైనా ఇస్తానన్నారు, అయ్యా మీరు నాకు తిరిగి ఇవ్వని అవసరం లేదు అంటే వద్దంటామా? నా దేవుడు నాకున్నాడు, ఈ ధనం ఎందుకు అంటారా? ఇల్లు ఇచ్చారనుకోండి, నా దేవుడు నాకున్నాడు, ఈ ఇల్లు ఎందుకు అంటారా? ఒక మంచి ఉన్నతమైనటువంటి ఒక ఉద్యోగాన్ని ఇచ్చారనుకోండి, ఒక పని ఇచ్చారనుకోండి, ఈ పని కంటే గొప్ప నా దేవుడు నాకున్నాడయ్యా అని చెప్పగలరా? ఈ దావీదు రాజు అంటున్నారండి, దావీదు రాజు సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక రాజు. ఎవరైనా రాజు దగ్గర బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, రక్త సంబంధికులు అందరూ తన దగ్గరే ఉన్నారు. రాజ్యం సుభిక్షంగా ఉంది, మంచిగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా చుట్టుప్రక్కల దేశాల వారందరూ కూడా దావీదు యుద్ధానికి వస్తున్నాడంటే భయపడుతున్నారు. ఇప్పుడు ఏంటండి, ఇంకేం కావాలి దావీదుకి? కుమారులు ఉన్నారు, అమ్మా కుమారులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి కదా, ఇంకా ఏం కావాలి? దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర వేడుకుంటూ ఉన్నాడు. ఆకాశమందు నీవు తప్ప, నీవు నాకుండగా లోకములో మరి ఏది నాకు అక్కర్లేదు. ఎందుకన్నాడండి మహానుభావుడు ఈ మాట? ఏమండి, 132వ కీర్తన 4-5 వచనాలు. యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచము మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునికిపాటు రానియను. నేను ఎవరండి ఈ మాట చెబుతూ ఉంది? ఏమంటున్నాడండి ఆయన? యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు ఏం చేయాలి? నేను ఆకాశమందు నివాసం చేస్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు ఆకాశమందు నివాసము చేస్తూ ఉన్నటువంటి దేవునికి ఈ భూమి మీద నివాస స్థలాన్ని ఏర్పాటు చేయాలి. యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు. ఎవరండి ఈయన? చూడండి, యాకోబు యొక్క బలిష్ఠునికి నేను ఒక స్థలము, నివాస స్థలము చూచు వరకు. అయ్యా, నా తీర్మానం ఏంటి అంటే యేసయ్య ఒక మాట అంటాడండి, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు ఏం లేదట. అంటే స్థలం లేనటువంటి దేవునికి ఇప్పుడు ఏం కావాలి? ఈ దావీదు గారి యొక్క తీర్మానం ఏంటి? ఈయన తీర్మానము అంటే, అయ్యా నీకు నివాస స్థలాన్ని ఏర్పాటు చేయాలయ్యా. యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నేను ఏం చేయనో తెలుసా అమ్మా? మనం ఏం చేస్తాం? మనం మందిరం పనులు చేస్తూ ఉన్నాం అనుకోండి, కొన్ని చోట్ల
యాజకుల యొక్క ఇండ్లు అందంగా ఉంటాయి, మందిరాలు కొంచెం పాడుపడిపోయినట్టుగా ఉంటాయి. కొన్ని చోట్ల మందిరాలు అందంగా ఉంటాయి, యాజకులు నివాసం చేసేటువంటివి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, ఈ దావీదు గారి యొక్క తీర్మానం, ఇప్పుడు దేవునికి నేను ఒక నివాస స్థలాన్ని చూడాలి. అయితే నేను చూడాలి అన్నప్పుడు నేను ఈ పని మీద నేను ఉంటే నేను ఒక్క రోజులో ఈ పని చేయగలనా అమ్మా? ఏదైనా స్థలం వెతుకుతూ ఉన్నాం, ఏదైనా స్థలాన్ని వెతికి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, స్థలం నీవు వెళ్ళిన వెంటనే దొరుకుద్దా? ఏం చేస్తావు? ఏ చోట అయితే బాగుంటుందో, ఎక్కడైతే మంచిగా ఉంటుందో, ఎక్కడైతే దేవునికి ఇది అనువుగా ఉంటుందో అన్నీ పర్యవేక్షించి చూచుకుని అన్నిటిని గురించి తెలుసుకుని నీవు ఉంటావు. కానీ ఈయన కూడా ఏం చేస్తున్నాడో తెలుసా? నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను, అన్నారండి అయ్యా, నేను దేవునికి స్థలాన్ని చూచేంత వరకు నేను నా ఇంటికి వెళ్ళను, నా గుడారంలోనికి నేను వెళ్ళను. అంతేకాకుండా ఆయన అంటున్నాడు, నేను పరుండు మంచము మీదకి ఎక్కను. ఏమండి, ఎక్కడికెక్కడట? నేను నా ఇంటికి వెళ్ళనయ్యా, ఆ మంచం మీద నేను పండుకోను. అంతేకాకుండా నా కన్నులకు దేనిని రానియనో తెలుసా? నిద్రను రానియను. ఎందుకండి ఈ మాటల్లో? ఎందుకంటే దేవుడు ఒక పని మనకు అప్పగించాడు అంటే ఆ పనిని మధ్యలో వదిలిపెట్టి మన విలాసాలకు ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. దేవుడు మనకు ఒక పని అప్పగించాడు అంటే దానిని విడిచిపెట్టి మన ఇష్టానుసారముగా మనం జీవించకూడదు. దేవుడు నేర్పుతూ ఉన్నటువంటి మాట ఇదే. దావీదును చూడండి, దావీదు యొక్క తీర్మానం ఏంటో తెలుసా? దేవునికి నివాస స్థలాన్ని ఏర్పాటు చేయాలి అన్న ఆలోచన వచ్చింది, మంచిదే. మనుషులను పెట్టించి పని చేయించచ్చుగా. ఏమండి చెప్పండి అమ్మా, మనుషులను పెట్టించి మన రాజ్యంలో ఎక్కడ మంచి ప్లేస్ ఉందో చూడండి అని చెప్పి ఈయన పాటికి ఈయన మంచిగా తన అంతఃపురంలో విలాసవంతంగా జీవించవచ్చు కదండి అమ్మా, జీవించకూడదా? కానీ ఎందుకండి ఇంత తపన, ఎందుకు ఇంత ప్రయాస? రాజు చెబితే, లేదా పలానా చోట నేను ఈ పని చెయ్యాలి అనుకుంటున్నాను అంటే అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు? చూడాలా ప్రత్యేకంగా వెళ్ళి ఈ చోటు నాకు కావాలి, ఈ చోట్లో ఉన్న వారందరూ ఖాళీ చేయండి అంటే రాజుకి తిరుగు సమాధానం చెప్పగలరా? చెప్పలేరు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యములో చెప్పబడుతున్నటువంటి మాట, అయ్యా దేవుడు పని అప్పగించాడు, దేవుడు పని చేయాలి అన్నటువంటి తలంపు ఎప్పుడైతే కలిగిందో ఆ పని చేసేంత వరకు ఈ మంచం మీదకి నేను ఎక్కను, నేను నా ఇంటికి వెళ్ళను, నేను నా కన్నులకు నిద్రను రానియను. ఇదండి తీర్మానం. దేవా, నీవు నాకు అప్పగించినటువంటి పని నేను చేయాలి. అమ్మా, మనం కూడా మన మీటింగ్స్ జరుగుతాయి, మీటింగ్స్లో దేవుని యొక్క సన్నిధానంలో పనులు జరుగుతూ ఉంటాయి. మన దగ్గర సొమ్ము ఉంది,
అయా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఒక ప్రిపేర్ చేయండి అయ్యా అని మనం ఏం చేయొచ్చు? క్యాటరింగ్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఏమా ఇవ్వకూడదా? నువ్వేమైనా ఇబ్బంది పడతావా? అందులో నీకేమైనా ఇబ్బంది అనిపిస్తుందా? నువ్వు వెళ్ళి జస్ట్ ఫోన్ చేసి అయా పలానప్పుడు ఇక్కడ భోజనాలు పెట్టాలి, ఇంతమందికి మీరు పెట్టాలి అని చెప్పి చేయించిన తర్వాత వారు వస్తారు, భోజనాలు పెడతారు. ఇంకా ఇంత అయిందయ్యా అని నీకు చెప్తారు. నీకు ఏమైనా చీమంతైనా విసుగు అనిపిస్తుందా? అదే నా దేవుని పని, నేను చెయ్యాలి అని నీ మనస్సులో ఏర్పడి నీళ్ళు దగ్గర నుండి అవండి ఒక పక్క వాటర్ క్యాన్స్ అయిపోతూ ఉంటాయి. నువ్వు వెళ్ళి తెచ్చినప్పుడు అమ్మా ఒక పక్క ప్లేట్స్ అయిపోతూ ఉంటాయి. నువ్వు వెళ్ళి తెచ్చినప్పుడు ఇంతమంది వచ్చారు, రైస్ ప్రిపేర్ చేయాలి, మనం ఈ విధంగా కర్రీ చేయాలి, ఈ విధంగా కూరలు చేయాలి అని నీవు అనుకుంటున్నప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఇదంతా పూర్తయిపోయిన తర్వాత నీ మనస్సు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎందుకని? నీవు డబ్బులు పెట్టినప్పుడు సంతోషం రాలా, కానీ ఆ పని నీవే చేసినప్పుడు ఏమొచ్చిందండి? సంతోషం వచ్చింది. దేవుడు చెబుతూ ఉన్నది కూడా అదే. అయ్యా దేవుని పని నీవు వెళ్ళి చేయకపోయినా కూడా జరుగుతుంది, కానీ నీవు వెళ్ళి చేస్తే అది నీకు ఆశీర్వాదం, అది నీకు దీవెన. అర్థమైందమ్మా? ఏమండి, అర్థమవుతుందా? మనం మందిరంలో భోజనాలు పెడుతూ ఉంటాం, మనం వచ్చి చెయ్యం, కానీ భోజనాలు ఏమైనా ఆగుతున్నాయా? ఆగడంలా. కానీ మనం వచ్చి చేసామనుకోండి, ఏదో కూరగాయలు కట్ చేసాం, ఏదో పప్పుని నానబెట్టాం, ఏదో చిమ్మాం, ఆ పని చిన్న పని చేసినా కూడా నేను మందిరంలో పని చేశాను అన్న ఆనందం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో రాకడ పండుగలప్పుడండి, రాకడ పండుగలు జరిగేటప్పుడు నవంబర్ మాసంలో ఈస్ట్ వెస్ట్ గోదావరి అటువైపు అంతా కూడా సంఘ బిడ్డలు ఏం చేస్తారో తెలుసా? వారు స్వతహాగా వారింట్లో వారు వంటలు చేసుకొని వస్తారు. ఎక్కడికి? పలహారాలు, మందిరానికి పలహారాలు చేసుకొని వస్తారండి. వారు చేసుకొని వచ్చేటువంటి పలహారం ఒకరికో ఇద్దరికో అని తీసుకురారు, అందరికీ పెట్టాలి అని. నేను ఇది తెచ్చాను అనేది కూడా ఉండదు. నువ్వు తెచ్చింది ఏదో ఇక్కడ పెట్టావంటే అమ్మా, ఆ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క కుటుంబం అన్నీ తీసుకుని వచ్చి దేవుని దగ్గర పెడతారండి. వారి దగ్గర సొమ్ము లేక కాదు, వారే కష్టపడి చేస్తే, వారే కష్టపడి దేవునికి పలహారాన్ని తీసుకుని వచ్చి పెడితే వారికి దీవెన ఉంటుంది అన్నటువంటి ఆనందం అండి. అదే ఒక 1000 రూపాయలు ఇచ్చి ఒక 100 స్వీట్లు తీసుకొచ్చేయండి అయ్యా అన్నాం అనుకో, ఏమైనా ఉంటుందా? అదే నీవు కష్టపడి అందరికి నేను ఇవ్వాలయ్యా అని ఒక మసాలా వడ చేసి పెట్టినా కూడా నీకు ఎలా ఉంటుందండి? ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు వాక్యంలోనికి వస్తే దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటి అంటే, దావీదును చూడండి అయ్యా, దావీదు ఒక తలంపు కలిగి ఉన్నాడు. ఏంటి ఆ తలంపు అంటే? ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, నా దేవునికి నేను నివాస స్థలాన్ని ఏర్పాటు చేయాలి. అయితే ఈ తలంపు
తలంపు వచ్చినప్పటి నుండి నాకు నిద్ర పట్టట్లేదు, నాకు ఇంటికి వెళ్ళాలని అనిపించట్లేదు. ఫస్ట్ నేను చేయవలసినటువంటి పని దేవునికి స్థలాన్ని సిద్ధం చేయాలి. ఎవరండి ఈ విధంగా చేసేవాళ్ళు? ఎవరున్నారు ఇలా చేసేవాళ్ళు? ఫస్ట్ దేవుని పనిని ప్రక్కన పెట్టి మన పనులకు మనం వెళ్తాం. అమ్మా, దేవుని పనిని ప్రక్కన పెట్టి మన పనులకు మనం వెళ్తాం. ఎప్పుడు కూడా మన పనులు ప్రక్కన పెట్టి దేవుని పనికి రాం. కానీ తీర్మానం ఏంటో తెలుసా? దేవా, నీ పని ఉన్నప్పుడు నా పనులు ఎన్నున్నా వాటిని అలా ప్రక్కన పెట్టి నీ పనికి నేను వస్తాను ప్రభువా. నీ తీర్మానం ఉండాలి. మూడవది ఈ మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తానండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలు చూడండి. ఇప్పుడు మీరు ఒక పంట వేశారు. పంట వేసినప్పుడే మీరు అనుకుంటున్నారు, ప్రభువా, లేదా మామిడి తోట లీజుకి తీసుకున్నారు, మామిడి తోట మీది, ఈ సంవత్సరం పండ్లు బాగొస్తే దేవా నీకు దశమ భాగం ఇస్తా, దేవా నీకు ఇన్ని ఫలాలు తీసుకుని ఇచ్చిస్తా. నీవు ఒప్పందం చేసుకున్నావు, కానీ టైం బ్యాడ్ అయింది, ఈదురుగాలులు వచ్చాయి, పట్టిన పూతంతా రాలిపోయింది. ఏం చేస్తావు ఇప్పుడు? ఏం దేవుడయ్యా ఆయన, ఏం దేవుడయ్యా ఆయన అంటారు కదండి. వాక్యములో చెప్పబడినటువంటి మాట, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను. ఏమండి, నా శాలలో పశువులు ఉండాలి. ఎవడో వచ్చి తోలుకెళ్ళిపోయాడు, వెతికా 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 దొరకలా. ఏంటి ఇప్పుడు? దేవుడి దగ్గరకు వచ్చా, యేసయ్యా నీవు నాకు దయచేయి, అయినా కూడా రాలా. ఏమండి, ఉన్నప్పుడేమో దేవుణ్ణి, దేవా నీవు నాకు ఇచ్చావన్నావు, పోయినప్పుడు అర్థమవుతుందా అమ్మా? దొడ్డిలో గొర్రెలు లేకపోయినను, నీ గొర్రెలు కూడా ఇలానే అయిపోయాయి. నీవు అనుకున్నావా అమ్మా? ఒకప్పుడు కోళ్ళకు రోగం వచ్చేటివి, కోళ్ళకి ఆ రోగం వస్తే ఊర్లో ఉండే తెగుళ్ళు ఉండే కోళ్ళన్నీ కూడా చనిపోయేటివి. అట్లాగే గొర్రెలకు కూడా ఏదైనా తెగులు వస్తే ఏమవుద్దండి? దొడ్డి ఖాళీ అయిపోద్ది. అమ్మా అర్థమైందా? ఇప్పుడు మనుషులకు మొన్న తెగులు వచ్చింది, ఏమైపోయాం? రాలిపోయాం, అంతే కదండి. ఇక్కడ వాక్యములో చెప్పబడుతున్నటువంటి మాట హబక్కూకు గారు చెబుతూ ఉన్నారు, అయ్యా అయ్యా ఇదిగో అంజూరపు చెట్లు, ఈ అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా, కాపు లేకుండినను, ఇగో పంటేసా, చేనులో పంటేసా, ప్రతిరోజు నేలను దున్ని చక్కగా నాలుగు మళ్ళు తీసుకొని వచ్చి ఎక్కడెక్కడో కష్టపడి చక్కగా సేద్యం చేసుకుంటూ ఉంటే ఈ పైరు ఏమి రావట్లేదు, చేతికి రావట్లా. చేతికి రాకపోయినను, అమ్మా ఇలాంటి మనసు ఎప్పుడుకి వస్తుందండి? ఇలాంటి మనసు వస్తుందా? ద్రాక్ష చెట్లు వేసి
ద్రాక్ష పండ్లు కాయకపోతే పని జరగదు. ఒలీవ చెట్లు పెంచుతూ ఉన్నాం, ఆ ఒలీవ గింజలు రాకపోతే, కాయలు రాకపోతే పని జరగదు. ఏంటండి, గొర్రెల దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, పశువుల శాలలో పశువులు లేకపోయినా ఆరాధిస్తారా దేవుణ్ణి? ఈయనంటున్న మాట ఏమండి, హబాక్కుకు అంటున్నాడు, అయ్యా ఇవి ఏవి నా నుండి దూరం అయిపోయినా నేను ఏం చేస్తానో తెలుసా? చదవండి అమ్మా. నేను యెహోవా యందు ఆనందించెదను. అమ్మా, చేయగలరా ఈ మాట? ఈ తీర్మానం వస్తుందా? హబాక్కుకు ప్రవక్త గారి యొక్క తీర్మానం, అయ్యా నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు. చలండి మా పరిస్థితులు ఎప్పుడు ఒకే విధంగా ఉండవు. ఉంటాయా? ఈ సంవత్సరం ఉన్న విధంగా రేపటి దినం ఉంటుందా? ఈరోజు ఉన్న విధంగా రేపటి దినం ఉంటుందా? ఉండదు. దేవుడు అంటున్నాడు ఏంటో తెలుసా? అయ్యా హబాక్కుకు ప్రవక్త చూడండి, ఆయన తీర్మానం ఏంటో తెలుసా? ఈరోజు ఆయన దొడ్డిలో గొర్రెలు ఉన్నాయి, ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నాడు. ఈ గొర్రెలన్నీ పోతే ఆనందం ఉంటుందా? అయితే తీసివేద్దామని గొర్రెలన్నిటినీ తీసివేశాడు దేవుడు. కానీ ఈయన మాత్రం ఎలా ఉన్నాడండి? ఎలా ఉన్నాడట? ఆనందంగానే ఉన్నాడండి. ఇది నేర్చుకోవాలి. గొర్రెలు ఉంటేనే ఆనందం కాదు, గొర్రెలు లేకపోయినా, పంట చేతికి వస్తేనే ఆనందం కాదు, పంట చేతికి రాకపోయినా ఆనందం. అవండి, మీ బిడ్డలో చదివితేనే మీరు ఆనందపడతారు, చదవకపోతే ఆనందపడతారా? చెప్పండి. ఎరా ముద్ద అంటాం, ఎంత నీకు ఫీజులు పెట్టి చదివించినా వేస్ట్రా అంటాం. ఏమండి, ఒక క్లాసులో 50 మంది ఉంటే 50 మంది ఫస్ట్ ర్యాంక్లో రావాలనుకోవడం మన యొక్క అవివేకం. దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అన్నీ ఉన్నప్పుడు నీవు సంతోషంగా ఉండడం కాదు, అన్నీ నీకు సమకూర్చబడుతూ ఉన్నప్పుడు సంతోషంగా ఉండడం కాదు. నీ దగ్గర ఏమి లేకపోయినా కూడా నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఎందుకంటే ఈ లోకంలో ఉన్నది ఏది నీకు లేకపోయినా ఎవరున్నారు? ఆకాశం ఉంది, ఆయన ఉన్నాడు. కాబట్టి ఏ తీర్మానం కావాలండి మనకు? యెహోషువ గారి తీర్మానం కావాలా? లేదా దావీదు గారి యొక్క తీర్మానం కావాలా? లేదా హబాక్కుకు గారి యొక్క తీర్మానం కావాలా? యెహోషువ గారు అంటున్నారు, మీరు ఎవరిని సేవిస్తారో వారిని మీ ఇష్టం. ఆయన మీకు కీడు చేశాడా అని అనుకుంటున్నారా? మీ ఇష్టం. నేను నా ఇంటి వారు దేవునినే సేవిస్తాం. దావీదు, నా పనులు కాదు నాకు ఇంపార్టెంట్, విలాసవంతమైన జీవితం కాదు నాకు కావలసింది, ఎవరికో చెప్పి నేను పని చేయించడం కాదు నాకు కావలసింది. ఏం కావాలి అంటే నా దేవుని పనిని నేనే దగ్గరుండి చేయించాలి, నా దేవుని పనిని నేనే దగ్గరుండి దానికి కావలసిన వాటిని సమకూర్చుకోవాలి. నా దేవుని పని కొరకు ఎవరెవరో ప్రయాసపడ్డం కాదు, నేనే వెళ్ళి ప్రయాసపడాలి అని దావీదు
అన్ని పనులను ప్రక్కన పెట్టి దేవుని పని కొరకు వచ్చాడండి. హబక్కూకు చెప్తున్నాడు మూడవదిగా, ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, ఫలాలు వస్తేనే నిన్ను ఆరాధించను, అమ్మా పండ్లు పండితేనే నిన్ను ఆరాధిస్తాను అనుకుంటున్నావేమో. ఈ తోటలో నీకు 10 ఎకరాలు ఇచ్చావు, ఈ 10 ఎకరాల పండ్లు పండితేనే నేను నిన్ను ఆరాధిస్తాను అనుకుంటున్నావేమో. కాదయ్యా, ఒకవేళ తెగులొచ్చి పంటంతా నాశనం అయిపోయినా, ఈదురుగాలులు వచ్చి పూతంతా రాలిపోయినా, చేనులోని పంట చేతికి రాకపోయినా, నా దొడ్డిలో పశువులు చనిపోయినా, గొర్రెలు చనిపోయినా, నేను నిన్ను ఏం చేయను? దూషించనయ్యా, నేను సంతోషంగానే ఉంటా. ఇవన్నీ ఈ లోకంలోనికి నేను వచ్చినప్పుడే నాకు వచ్చాయి, ఇప్పుడు నాకు లేవు అంతే. కానీ నీవు నాకు ఎప్పుడు సదాకాలం నీవు నాతో కూడా ఉండే దేవుడవయ్యా. కాబట్టి లోకములో ఉన్నవి నాకు ఇంపార్టెంట్ కాదు, ఈ లోకములోనికి పంపినటువంటి నీవే నాకు ఇంపార్టెంట్ ప్రభువా. నీ యందు నేను ఆనందిస్తాను, నీ యందు నేను సంతోషిస్తాను అని హబక్కూకు ప్రవక్త మనకు చెబుతున్నాడు. అమ్మా, ఎంతమందిని గురించి నేర్చుకున్నాం? అమ్మ చెప్పండి, ఎంతమంది? 3 వ్యక్తులను గురించి నేర్చుకున్నాం. ఎవరెవరమ్మా? యెహోషువ, దావీదు. చెప్పండి గట్టిగా, పేర్లు రావాలి మీకు. దావీదు, యెహోషువ, హబక్కూకు ప్రవక్త గారైన. అమ్మా, వీరి యొక్క తీర్మానం ఎలాగా ఉంది? నా తీర్మానం ఎలాగా ఉంది? వీరు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి కూడా ఒక తీర్మానం కలిగి జీవించారు. అట్టి జయ జీవితము జీవించు భాగ్యం దేవదేవుడు మనెల్లరకును దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గనుడా, మహోన్నతుడా, వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మీ యొక్క సన్నిధానములోనికి మమ్మల్ని తీసుకుని వచ్చిన రీతిని బట్టి నీకు వందనాలు దేవా. మీరు జరిగించిన కార్యములను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. దేవా, మీరు మాతో మాట్లాడిన మాటలు ఈ లోకములో ఎవరు ఎట్టుపోయినా మేము నిన్ను విడిచిపెట్టకుండా ఉండే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. దావీదు వలె మీ పనులను పూనుకొని నైనా మీ పనుల కొరకు ప్రయాసపడి భాగ్యాన్ని దయచేయండి దేవా. హబక్కూకు వలె నైనా అన్నీ సమకూర్చుకున్నప్పుడు సంతోషించే వారముగా కాకుండా ఏమున్నా ఏమి లేకపోయినా నిన్ను మాత్రమే గణపరిచే వారముగా ఉండు భాగ్యాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ పావన నామమున అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతా, మరణాతా, మరణాతా. దేవదేవుడే మనందరినీ దీవించును గాక. ఆమేన్.